హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఈరోజు చూడండి తొలిమెట్టు ఎక్కుదామని శ్రీవారి తొలిమెట్టు దగ్గర నుంచి నడక సాగించామండి. అక్కడ లగేజ్‌లో చూడండి ఎంత రష్ ఉన్నారో. మావోడు వెళ్లి అది స్టోరేజ్ చేసేసి ఇంకా అది పైకి వెళ్ళిపోతుందండి కొండపైకి. మేము మాత్రం ఇక్కడ నామాల దగ్గర స్వామివారికి పసుపు, కుంకుమ వేసుకొని దండం పెట్టుకున్నానండి ఫస్టు. పెట్టుకున్న తర్వాత పిండి దీపారాధన చేసుకుంటున్నానండి. నాకిష్టమండి ఈ పిండి దీపారాధన అంటే స్వామివార్ల దగ్గర చేయడం నాకు చాలా ఇష్టమండి ఇది. అందుకే నేను ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్ళానండి. నెయ్యి గట్రా అన్నీ పట్టుకెళ్ళి, ఇలా రెడీ చేసుకొని 7 కొండల స్వామికి 7 దీపాలన్నట్టు పెట్టి, నామాలు నెమ్మదిగా అక్కడ నామాలు వేసేంత వీలు లేదండి. బొట్లు పెట్టుకొని, ఇలా చేసుకుంటూ ఉంటే అందరూ నవ్వుతున్నారండి నన్ను చూసి. ఎంత ఓపికగా పెట్టుకుంటున్నానని చెప్పి. వాళ్ళు నవ్వినా పర్వాలేదు. నీళ్లు చల్లి చక్కగా పద్మం వేసుకొని, ఇలా పెద్ద కర్పూరాలు పెట్టానండి. పెడితే చక్కగా వెలిగాయండి. 7 దీపాలు మాత్రం వెలిగించుకొని, స్వామివారికి ఇలా దండం పెట్టుకున్నానండి. నా తొలిమెట్టు ప్రయాణం ఇలా సాగాలనని చెప్పి అనుకున్నానండి. ఎందుకంటే, ఆ స్వామివారికి నేను వెళ్ళినప్పుడల్లా నా పిండి దీపారాధన పెట్టడం నాకిష్టమండి. ఎప్పుడు వెళ్ళినా నేను పెడతానండి. అప్పుడు నాకు వీడియోలు పెట్టడం అలా ఏమీ లేదు కదండీ. 1, 2 దీపాలు పెట్టుకుంటూనే ఉంటానండి నేను. ఎందుకంటే, స్వామివారికి అవ్వంటే చాలా ఇష్టమండి. భక్తుల దగ్గర నుంచి కోరుకునేది స్వామి నిజంగా ఈ పిండి దీపారాధన ఇలా ఎదిగిందండి. నా ఫస్టు తొలిమెట్టు ప్రయాణం